వీక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నేను మీ కార్తికేయన్, గ్రీష్మకేయన్ కోచింగ్ తరగతుల నుండి డైరెక్టర్ కమ్ కరెస్పాండెంట్ కమ్ ఫౌండర్. మన వీడియో వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియో వీక్షణం నందు మన ముందు జితేంద్ర గారు ఉన్నారు. జితేంద్ర గారు 2 పద్యములను మీకు వివరించబోతున్నారు. ఆ పద్యములను వివరించడానికి ముందుగా ఒక చిన్న ముఖపరిచయం జితేంద్ర గారి తరఫు నుండి. జితేంద్ర, ప్లీజ్ మీ ముఖపరిచయం, ఇంట్రడక్షన్. అందరికీ నమస్సుమాంజలు. నా పేరు జితేంద్ర. నేను జీకే తరగతులకు వెళ్తున్నాను. పద్యములు చెప్పడానికి సిద్ధమేనా? మొదటి పద్యం దేనికి సంబంధించింది అనగా చదువు, విద్య, అది ఎంత గొప్పది అనేది ఒక పద్యం ద్వారా జితేంద్ర గారు మనకి ఇప్పుడు వివరించబోతున్నారు. గడచిపోయిన నటి క్షణము తిరిగి రాదు, కాలమురకెప్పుడు గడప బ్రోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఎస్, తెలుగు బిడ్డ చదువు యొక్క విలువను తెలుసుకొని మనము మసలుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనేటువంటి ఒక జీవిత సత్యాన్ని జితేంద్ర గారు ఒక పద్యం ద్వారా చాలా చక్కగా వివరించారు. ఇంకొక పద్యం దేని గురించి అనగా ఏది కూడా మన జీవితంలో శాశ్వతము కాదు ఈ భూమి మీద అనేటువంటి దాని మీద మరొక పద్యం. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కథన బీతు జూచి కాలండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. భూమి మన సొంతము కాదు, ఎటువంటి ఆస్తి కూడా మన సొంతము కాదు. దానము చేయవలెను, దానము చేయనిచో ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసి నవ్వుకుంటారు అనేటువంటి ఒక చిన్న భావంతో కూడినటువంటి పద్యం ఇది. కృతజ్ఞతలు జితేంద్ర గారు, చాలా చక్కటి పద్యాలను వీక్షకులకు వివరించారు, విద్య గురించి మరియు దానము, భూమి గొప్పతనం గురించి. తదుపరి వీడియో వీక్షణం నందు మీ ముందు జితేంద్ర గారితో మరొకసారి వస్తాను. ఆలోపు అంతవరకు నేను మీ కార్తికేయన్. ధన్యవాదములు. నా పేరు జితేంద్ర. ధన్యవాదములు.